హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్‌కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. మేమైతే చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి అయితే నిన్నైతే వెళ్ళాము. ఇంతవరకు ఎవరైతే చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి వెళ్ళలేదో వ్లాగ్ అనేది చూసేయండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. ఎవరైతే వీసా కోసం వీసా రాకపోయినా సరే, ఎవరైనా సరే అంటే విదేశాల చదువుల కోసమైనా సరే ప్రయత్నించినట్టుగా అయితే ఒక్కసారి ఈ స్వామివారికి దర్శించుకొని 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత అంటే వీసా వచ్చిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తే చాలా చాలా పవర్ఫుల్ అండి. చాలా మంచిగా నెరవేరుతుందనమాట. నేనే నిదర్శనం అనమాట. లాస్ట్ ఇయర్ కన్నా 2023లో గౌతమ్ అయితే అమెరికా MIT కాలేజ్కి జడ్జిగా వెళ్ళాడనమాట. అప్పుడు మన ఇండియా నుంచి ఒక 4 మెంబర్స్కి సెలెక్ట్ చేశారనమాట. వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు అందరూ అంటే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయే వాళ్ళు, వీసా రాలేదనమాట. చాలా చాలా కష్టం అనమాట వీసా రావాలంటే. అప్పుడు నేను గౌతమ్కి తీసుకొని వెళ్ళానండి చిలుకూరి బాలాజీ టెంపుల్కి. గౌతము నేను 9 ప్రదక్షిణలు అయితే ఫస్ట్ సారి చేశాననమాట. చేసిన తర్వాత మళ్ళీ వీసా వచ్చినట్టుగా అయితే 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నానండి. మొక్కుకున్న వెంటనే ఆ ముగ్గురు అంటే ఇండియా నుండి ఎవరైతే ముగ్గురు సెలెక్ట్ అయ్యారో, నలుగురు సెలెక్ట్ అయ్యారో ముగ్గురు రిజెక్ట్ అయిపోయారనమాట. ఒక్క గౌతమే సెలెక్ట్ అయ్యాడనమాట. గౌతమ్కి వీసా వచ్చింది. అలాగే MIT కాలేజ్లో జడ్జిగా వెళ్ళాడనమాట. ఇది సైబర్ సెక్యూరిటీ అనమాట. బ్లాక్ చైన్ కోసం అక్కడ చెప్పమన్నారనమాట వాళ్ళ స్టూడెంట్స్కి. గౌతమ్కి రమ్మన్నారనమాట. అయితే అప్పటి నుంచి నాకైతే ఈ స్వామివారు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎటువంటి కోరికైనా సరే చాలా చక్కగా నెరవేరుస్తారనమాట స్వామివారు. ఇది నేను 5 టైమ్స్ అండి వెళ్ళడం 5 టైమ్స్ అనమాట. ఎవరైనా మా ఇంటికి బంధువులు అంటే చుట్టాలు ఎవరైనా వచ్చినా, అమ్మా నాన్న వచ్చినా సరే తప్పకుండా ఈ టెంపుల్కి అయితే తీసుకువెళ్తానండి. చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే తప్పకుండా దర్శనం చేపిస్తానమాట. ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట. అలాగే మనం కొత్త కారు కూడా కొన్నాం కదా మొదటిసారి, అందుకోసం మళ్ళీ స్వామివారి దగ్గరికి తీసుకుని వెళ్ళి చక్కగా స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా మంచిగా ప్రయాణం అయ్యి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నట్టుగా చూడు నాయన, ఎల్లవేళలా మమ్మల్ని కాపాడు అని అయితే మొక్కుకున్నానండి. ఇక్కడైతే ఇవ్వండి చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్ళినా సరే నేను నిన్న షార్ట్లో చెప్పాను, ఆ వీకెండ్స్లో అస్సలు ప్లాన్ చేయొద్దండి. సాటర్డే సండే ప్లాన్ చేయొద్దు. ఒకసారి నేను వెళ్ళేటప్పుడు సాటర్డే నేను బుక్ అయిపోయానండి. చాలా క్రౌడ్ ఉంటుంది, వెళ్ళలేము. ఒక 2 గంటలు 3 గంటలు పట్టేస్తుంది అనమాట. గుడి చుట్టూరు జనాలు ఉంటారనమాట. ఇప్పుడు అనుకో లోపల అంత పెద్ద జనాలు అయితే ఉండరనమాట. మండే నుండి ఫ్రైడే ప్లాన్ చేసుకోండి. ఏంటంటే వీకెండ్స్ ఏంటంటే ఇక్కడ అంతా సాఫ్ట్వేర్ ఏరియా కదండి, అందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి ఎక్కువగా స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. అందుకే చెప్తున్నాను సాటర్డే సండే అస్సలు ప్లాన్ చేయొద్దు, ఓకేనా? ఇగోండి ఇక్కడికి అయితే వచ్చేసాను. ఎప్పుడు ఇక్కడే నేను కొబ్బరికాయలు కొంటాను. ఆవిడైతే లేదండి, వేరే ఆవిడ ఉన్నట్టుగా ఉంది. ఆ ప్లేస్లో ఇంకొక ఆవిడ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడే కొంటాను. ఇంకొక ఆవిడ ఉంది, అక్కడైతే 2 కొబ్బరికాయలు ఇస్తారు. శివాలయం దగ్గర ఒకటి కొట్టమని, అలాగే ఇక్కడ గుడి దగ్గర ఎంట్రన్స్లో ఒకటి కొట్టమని, మొత్తం 2 కొబ్బరికాయలు అయితే 100 రూపాయలు తీసుకున్నారనమాట. ఇగోండి ఇక్కడైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ అంటే వీడియో లోపల అలౌడ్ ఉండదు, కొంతమంది చేస్తారు కొంతమంది తీరనమాట. ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టించుకొని ఒక చెక్క అక్కడ పెట్టి ఇంకొక చెక్క లోపల తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట. నాకైతే చాలా చాలా నిదర్శనం అండి ఈ స్వామివారు. వెంకటేశ్వర స్వామి మా కులదైవం కదండి. ఎక్కువగా నేను స్వామివారికి ఎక్కువగా పూజిస్తూ ఉంటాను. అందుకే ఎవరు మా ఇంటికి వచ్చినా సరే ముందుగా చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళిపోదామని అంటాను. చాలామంది మా ఇంటికి అంటే రిలేటివ్స్ వచ్చినట్టుగా అయితే వస్తారనుకోండి, తీసుకువెళ్తానమాట. ఇగోండి నాన్న అయితే ఇది వరకు రాలేదండి. అమ్మ అయితే ఒక 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ అమ్మకు తీసుకువచ్చాను. నాన్న అయితే ఎప్పుడు రాలేదు. ఇగోండి అమ్మ నాన్న గౌతమ్ అయితే వెళ్తున్నారు. మా అమ్మ అయితే మెల్లగా నడుస్తుంది. అమ్మకు కొంచెం కాలు పెయిన్స్ ఉంటాయండి, అలా నడుస్తుంది అనమాట. మేము 3 గంటలకి ఇలా భోజనం చేసి బయలుదేరామన్నమాట. బయలుదేరేసరికి 1 అవర్లో వెళ్ళిపోయాము. నిన్న బక్రీద్ కదండి, ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేదు నిన్న హైదరాబాద్లో. ఎక్కడ ట్రాఫిక్ అయితే మేము ఇరుక్కోలేదనమాట. హ్యాపీగా వెళ్ళిపోయామన్నమాట. మా తమ్ముడు కొడుకు అమ్మ నాన్న వచ్చారని మా ఇంటి దగ్గరే ఉన్నారు. మా ఇంటి దగ్గరే 2 డేస్ నుంచి ఉంటున్నాడు అనమాట. వీడికి కూడా తీసుకువెళ్ళాము.
మనము చుట్టూరు ఒక 9 సార్లు గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తే చాలా చాలా మంచిదనమాట. లోపలైతే 9 సార్లు చేస్తే 108 సార్లు చేసినట్టుగంట. అదే గుడి చుట్టూరు అంటే లోపలైతే 108 సార్లు చెయ్యాలి. గుడి చుట్టూరు తిరిగితే 9 సార్లు తిరిగితే 108 సార్లు తిరిగినట్టుగా అనమాట. ఓకేనా. ఇగోండి ఇక్కడైతే చక్కగా దర్శనం చేసుకున్నానండి. శివాలయం దగ్గర కూడా చక్కగా దర్శనం చేసుకున్నాను. చక్కగా అక్కడ స్టూడెంట్స్కి పెన్నులు కూడా పంచుతున్నారండి. మేము ఒక 2 పెన్నులు తీసుకున్నాము. ఆ తర్వాత అమ్మతో నాన్నతో చక్కగా ఫొటోస్ అయితే తీసుకున్నానండి. ఇగోండి ఇక్కడ పెన్నులు, మా తమ్ముడు కొడుకు వచ్చాడు, పెన్నులు పట్టుకున్నాడు, మామూలుగా పట్టుకోలేదు. పెన్నులు కొనమని, అలాగే పిల్లలతో వెళ్తే ఏదో ఒకటి కొనమంటారు కదండి, ఏవేవో కొనిపించాడనమాట. ఇగోండి ఇలా మనము దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఈ లోపలికి మనము షాపింగ్ అయితే చేసుకోవచ్చు. రకరకాల గాజులు, తర్వాత ఇంటికి సంబంధించిన డెకరేట్ ఐటమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. చిలుకూరి బాలాజీ మాత్రం ఎవరైనా ఇంతవరకు దర్శనం చేసుకోకపోతే మాత్రం ఎవరైనా హైదరాబాద్ టూర్ అంటే ఎప్పుడైనా సమ్మర్ వెకేషన్కి వస్తూ ఉంటారు కదండి, అలాంటప్పుడు మాత్రం దగ్గరలో ఉండే ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్కి మాత్రం ఒకసారి విజిట్ చేయండి. చాలా చాలా మంచి పవర్ఫుల్ దేవుడు అనమాట. నేనైతే బాగా ఈ స్వామిని నమ్ముతానమాట. సంవత్సరానికి ఒక్కసారి అయినా 2 సార్లు అయినా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతానమాట. కార్తీక మాసంలో చివరిలో అయినా వెళ్తాను, అలాగే లాస్ట్లో అయినా వెళ్తాను. తొలి అయితే వెళ్ళేదాన్ని కాదు. ఇక నా కారు కొనుక్కున్నాం కదా, తీసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. తొలి అయితే ఒక్కదాన్నే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళమనే వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట పిల్లలు. ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే మన కారు కొనుక్కున్నాం కదండి, ఇక నా కార్తీక మాసంలో వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. నాకు చాలా ఇష్టం అండి ఈ టెంపుల్ అంటే. ఓకేనా. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఆలయంలో ఇక్కడ హుండీ కూడా ఉండదండి. ప్రతి ఆలయంలో హుండీ ఉంటుంది, ఇక్కడ హుండీ కూడా ఉండదు. స్వామివారికి అక్కడ ఒక ప్లేట్తో పెడతారు, మనకి నచ్చితే అక్కడ దక్షిణ వేసుకోవడమేనండి, హుండీ ఉండదు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అన్నదానం అసలు చేయరండి. మరి ఎందుకు చేయరు అనేది నాకు కూడా తెలియదు. ప్రతి టెంపుల్లో అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్లో మాత్రం అన్నదానం ఉండదు. అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటే, అంటే వాళ్ళకి అంత బడ్జెట్ రాక మరి చెయ్యరో ఏంటో మరి నాకైతే తెలియదు. కానీ ఇక్కడైతే అన్నదానం ఉండదు. అన్నదానం పెట్టినట్టుగా అయితే చాలా మంచిది. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కాబట్టి అన్నదానం పెట్టుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇగోండి షాపింగ్ చేసిన వాళ్ళకి మంచిగా అన్నీ కొనుక్కోవచ్చు. అన్నీ ఇంటికి సంబంధించినవి ఉంటాయి. అలాగే పిల్లలకి బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అయితే అన్నీ చూస్తున్నాడనమాట. ఆ తర్వాత ఇగోండి చిలుకూరు ఎప్పుడు వెళ్ళినా సరే ఇది ఎప్పటి నుంచో కొనాలనుకున్నాను. ఎప్పుడు కొనేదాన్ని కాదు, ఈసారి అయితే కొన్నానండి. ఇక్కడైతే 200 చెప్పాడు ఆ అబ్బాయి, లోపల ఉండే అబ్బాయి. కానీ నేను 150 నుండి అడిగాను. 150కి అడిగితే అదే 100 నుంచి అడిగాను, కానీ 100కి ఇవ్వను, 150కి ఇస్తాను అని చెప్పాడు. లాస్ట్కి ఇంకో 2 షర్ట్లు తీసుకుంటాను, ఇది 100 రూపాయలకి ఇస్తావా అని అడిగితే ఇది 100 రూపాయలకి అయితే ఇచ్చాడనమాట. ఇంటికి పిచ్చుకలు వస్తే చాలా మంచిది అని చెప్తారు కదా పురాణాల ప్రకారము. నేను బాల్కనీలో చిన్న ధాన్యంది కట్టానండి. పిచ్చుకలు చక్కగా వచ్చి తింటాయి అనమాట. అలాగే పిచ్చుకల గూడు కూడా కొనుక్కుంటే కొన్ని పిచ్చుకలు వస్తాయి, ఆ సౌండ్స్ బాగుంటాయి కదా మార్నింగ్ అని ఇదైతే కొన్నానండి. అక్కడ ఉండే అబ్బాయి ఆ పిచ్చుకలు మేము ప్లాస్టిక్ పెట్టాం కదా, అవి తీసిస్తే పిచ్చుకలు వస్తాయి అని చెప్పాడు. కానీ వెంటనే తీయకు, ఒక 2-3 డేస్ అయితే చూడు, రాకపోతే అవి తీసేయండి అప్పుడు వస్తాయి అని చెప్పాడనమాట. ఆ తర్వాత ఇగండి కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసాము. నేను ఇవి తెచ్చాను కదండి, తులసి మాలలు తెచ్చాను కదా. స్వామివారి తులసి మాల మనం వెహికల్కి కడితే చాలా మంచిది. మాకు కారు లేనప్పుడు తెచ్చి నేను బైక్ కట్టేదాన్ని, అలాగే గుమ్మానికి కూడా కట్టేదాన్ని. స్వామివారికి ఈ తులసి దళాలు సమర్పిస్తారు కదండి, తులసి దళాలు సమర్పించి బొట్టలతో లోపల పట్టుకెళ్తారండి స్వామివారి దగ్గరికి. పట్టుకొని వెళ్ళి మళ్ళీ బయటికి తెచ్చి పెట్టేస్తారనమాట. అంటే మనలాంటి వాళ్ళము తీసుకువెళ్ళొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళే చెప్తారనమాట తీసుకువెళ్ళండి అని. అవి మనం తెచ్చుకొని చక్కగా వాహనాలకు కట్టుకోవచ్చు. అలాగే ఇంటి గుమ్మానికి, దేవుడి గుమ్మానికి కట్టుకుంటే ఇంట్లో ఉండే నరదృష్టి ఏదైనా ఉన్నా, అలాగే పాజిటివ్ అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందనమాట. ఓకేనా. ఆ తర్వాత అయితే మేము బయలుదేరిపోయాము. 1 అవర్లో మాకు దర్శనం అయిపోయిందండి. ఈవినింగ్ టైము 3 గంటలకు బయలుదేరామండి. అక్కడికి రీచ్ అయిపోయాము 4 గంటలకి. 1 అవర్ పట్టేసింది. ట్రాఫిక్ లేదు
లేదు కాబట్టి 1 అవర్ పట్టింది. నిన్న బక్రీద్ కదా! అందుకోసం పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు. తొందరగానే మాకు దర్శనం అయిపోయింది. ఇంటికొచ్చేసరికి మాకు 6:30, 7 అయిపోయిందనమాట. ఓకేనా. ఇగోండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నామనమాట. అయితే బాలాజీ టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు, చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం నేనైతే ఫ్రూట్స్ అయితే ఒక 500, 600 ఫ్రూట్స్ అయితే కొనుక్కుంటున్నానండి. నాకు చాలా చాలా ఇష్టము. అలాగే రకరకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. అక్కడ అన్నీ ఫామ్ హౌస్ అనమాట. చుట్టుపక్కల అన్నీ తోటలనమాట. అక్కడి నుంచే తీసుకొచ్చి మనకి బయట అమ్ముతారనమాట. ఆర్గానిక్‌గా ఉంటాయనమాట. ఇగోండి కారు ఒక దగ్గర ఆపామండి. జాంకాయలు, సపోటా, మామిడి పళ్ళు అన్నీ ఉన్నాయి. అక్కడ ఆమె అడిగేదనమాట. అంటే మన మాటలు తెలిసిపోతాయి కదండీ! దాన్ని బట్టి వాళ్ళు గెస్ చేసేస్తారు. "అక్క మీది ఆంధ్రానా?" అని అడిగారు. "అవునమ్మా మాది ఆంధ్రానా" అన్నాను. అంటే "అక్క మాది కూడా ఆంధ్ర అక్క" అని ఆమె అన్నదనమాట. ఎక్కడ అంటే మాది రాజామమ్మ. రాజాము. ఇక్కడ మేము చిలుకూరులోనే ఉంటున్నాము. ఇక్కడ ఫ్రూట్స్ బిజినెస్ చేసుకుంటున్నాము. పైన తోటలకు వెళ్ళి కొనుక్కొని ఇక్కడ అమ్ముకుంటున్నామమ్మా అని చెప్పిందనమాట. కాసేపు మాట్లాడింది. షూట్ చేసేటప్పుడు ఎందుకు షూట్ చేస్తానమని అక్కడ వాళ్ళ పాప అయితే అడిగిందనమాట. అయితే అప్పుడు నేను అన్నాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పాను వాళ్ళ పాపకి. అయితే మా అమ్మ యూట్యూబ్లో కనిపిస్తుంది అయితే అని వాళ్ళు నవ్వుకున్నారనమాట. ఆవిడైతే సరే మన ఊరే వాళ్ళు కదా అని కొంచెం తగ్గించి ఫ్రూట్స్ అయితే నాకు ఇచ్చింది. అక్కడ ఉండే కొన్ని ఫ్రూట్స్ కూడా కారులో కట్టించింది అనమాట. ఏదైనా అంటే మన ఊరు అంటే ఒక అభిమానం అనేది పెరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఆ ఆప్యాయత వేరనమాట. ఓకేనా. అదండి వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. తిరిగి అయితే ఇంటికి వచ్చేసాం.